ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామములో ముందుగా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నా. కరిగిపోతున్న మానవుని యొక్క ఆయుష్ కాలం లేదు కాలం. ప్రియులారా, కాలం అనగానే తెలుసుకోవాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయి. కాలం అంటే అర్థం ఏంటిది? కాలమునకు బైబిల్ చెప్పిన డెఫినేషన్ ఏంటిది? శాస్త్రీయంగా ఆలోచిస్తే వారు చెప్పిన సంగతి ఏంటిది అనేది మనం ఆలోచించాలి. కాలం అనగా రెండు సంఘటనల మధ్య వ్యవధిని కాలం అంటాం. రెండు సంఘటనల మధ్య వ్యవధిని కాలం అంటాం. రెండు సంఘటనలు ఏంటిది ఈ సబ్జెక్టుకి అనుకూలంగా అని మనం ఆలోచిస్తే, భూమి మీద మానవుడు పుట్టుక ఒక సంఘటన, మానవుడి యొక్క మరణము మరొక సంఘటన. ఈ రెండు సంఘటనలు, ఈ మధ్య కాలాన్ని కాలం అంటాం. ఇంగ్లీష్లో దీన్ని టైం అంటాం. భూమి మీద మానవులకి దేవుడు సూర్య చంద్రుల నుండి కూడా కాలాన్ని దయచేశాడు. అది మనం అనుభవిస్తున్నాం. సూర్యుడు చంద్రుడు వలన కలిగే కాలాలేంటి మానవుడికి? వేసవి కాలము, చలికాలము, ఇంకా వర్షాకాలం. ఇదొక కాలం ఉంది, ప్రకృతి నుండి మనకు వస్తుంది, దాన్ని అనుభవిస్తాం. అలాగే దేవుడు మనకి మరొక కాలం ఇచ్చాడు. ఏంటిదా కాలం? కరిగిపోతున్నది ప్రకృతి నుండి వచ్చిన కాలమా, ఇప్పుడు తెలుసుకోబోయే మరొక కాలమా అనేది కూడా మనం ఆలోచిద్దాం. ఏ కాలం గురించి ఇప్పుడు మనం గ్రహించాలి, తెలుసుకోవాలా అని ఆలోచిస్తే, దేవుడైన యెహోవా, మనము తండ్రి గర్భము నుండి తల్లి గర్భంలోకి ఎప్పుడు వస్తామో, తండ్రి గర్భము నుండి తల్లి గర్భములోనికి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనకి ఒక కాలాన్ని ఇస్తున్నాడు. దాన్ని ఇంగ్లీష్లో టైం అంటాం. కాలం అది ఎంత కాలం అనేది మనకి తెలియదు. ఆ కాలము ప్రియులారా మనకి ఆయుష్ కాలం. అది భూమి మీద బ్రతికేటువంటి కాలం, అది ఆయుష్ కాలం. తల్లి గర్భంలో దేవుడు కేటాయించబోతున్నాడు, కేటాయిస్తాడు. కేటాయింపబడి ఈ లోకానికి మనం వస్తున్నాం. ఈ సమయంలో మనము ఈ కాలాన్ని గురించి మనము ఆలోచించాలి. ఈ కాలాన్ని గురించి మనము గ్రహించాలి. ఇది కరిగిపోతుందట. కరిగిపోవటం ఏంటిది? హిమాలయ పర్వతాలు కరిగిపోతూ ఉంటాయి, మంచు పర్వతాలు. కరిగిపోవటాన్ని బట్టి భూమి మీద ఎలాంటి నష్టాలు వాటిల్లుతాయో మనందరికీ తెలుసు. అలాగే దేవుడు తల్లి గర్భంలో మనకిచ్చిన ఈ కాలం కూడా కరిగిపోతూ ఉంటుంది. ఇకపోతే తల్లి గర్భముల్లో మనము పడ్డప్పుడు దేవుడు కాలాన్ని కేటాయిస్తాడా అని మనం ఆలోచిస్తే, ఇందును గూర్చి లేఖనం ఏమంటుంది అన్న సంగతి మనము చూద్దాం. మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ ఓపెన్ చేయండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18, 20 నేను చదువుతున్నా, మీరు చూడండి. 559 ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18, 20. మరియు కోరదగినదిగాను చూడ ముచ్చటదైనదిగాను నాకు కనబడినది ఏమనగా,
దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచుయు తన కష్టార్జితమంతటి వలన క్షేమంగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి అద్భుతమైనటువంటి భాగ్యము. చాలండి ప్రియులారా, ఈ ప్రసంగి గ్రంథాన్ని రాసింది జ్ఞానిగా పిలువబడుతున్న సొలొమోను గారు. అనుభవంతో అనేకమైన సంగతులు తెలియచేసి అపూర్వమైనటువంటి సంగతిని ఇక్కడ తెలియచేస్తున్నాడు. దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములు, దట్ మీన్ కాలం, దేవుడు ప్రతి మనిషికి నియమిస్తున్నాడు ఆయుష్కాల దినములు. ఎక్కడ నియమిస్తున్నాడు అంటే తండ్రి నుండి ఎప్పుడైతే మనము తల్లి గర్భంలోకి వస్తామో ఒక కణముగా, అప్పుడే ఆయుష్కాల దినములను కేటాయిస్తున్నాడు. ఈ కుమార్తె, ఈ కుమారుడు భూలోకంలోకి వెళ్ళాలి, భూమి మీద ఎంతకాలము బ్రతకాలి. ఒక 70, 80, 100, 1000, 33.5 సంవత్సరాల మనకి తెలియదు. మన భవిష్యత్ ఎరిగిన దేవుడు మనము చేయవలసినటువంటి పనులు జ్ఞాపకం చేసుకొని కేటాయించే ఆయుష్ కాలం ప్రియులారా. అక్కడ కేటాయిస్తాడు, ఈ లోకానికి మనల్ని పంపిస్తాడు. ఆయన అప్పచెప్పిన పనులు మనం చేయటం కొరకు. తల్లి గర్భములో దేవుడు మనకి కేటాయించే ఆయుష్ కాలము అని సొలొమోను గారు తెలియజేస్తున్నాడు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇకపోతే 7వ అధ్యాయంలోకి వెళ్దాము. దీనికి సపోర్టెడ్గా మరొక లేఖనము ఏం చెబుతుందో చూద్దాం. 7వ అధ్యాయము 17వ వచనము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 16, 17. అధికంగా నీతిమంతుడవై ఉండకము, అధికంగా జ్ఞానివి కాకము, నిన్ను నీవేళ నాశనము చేసుకుందువు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, భూమి మీద బుద్ధిహీనంగా నువ్వు తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నువ్వెలా చనిపోవుదువు. దేవుడు నీకు ఒక కాలం ఇచ్చిండు. తల్లి గర్భంలో నువ్వు పడ్డప్పుడే ఆ కాలాన్ని 100కి 100% నువ్వు వాడుకొని కాలం అయిపోయిన తర్వాత చనిపోవాలి. మానవుల యొక్క ఆయుష్ పట్ల దేవుడుకున్న అద్భుతమైన ప్రణాళిక. కాబట్టి నీ కాలమునకు ముందుగా నువ్వెలా చనిపోవదువు. కాలములనే చనిపోవాలి, దానికంటే ముందుగా చనిపోవద్దు. ముందుగా చనిపోయినా నువ్వు పాతాళ లోకానికి వెళ్ళిపోతావు. ఎందుకంటే కొంత నువ్వు లాజ్ చేస్తున్నావు గనక, దేవునికి ఉపయోగం లేకుండా బ్రతుకుతున్నావు గనక, దేవుడి యొక్క ప్రణాళికని నాశనం చేస్తున్నావు గనుక నువ్వు ఖచ్చితంగా పాతాళ లోకానికి వెళ్ళిపోతావు. కావుక నీ కాలమున కంటే ముందుగా నువ్వు ఎలాగ చనిపోతావు. అంటే ఈ లేఖనం కూడా మనకేం తెలియజేస్తుందంటే దేవుడు ప్రతి మనిషికి ఆయుష్ కాలం అనేది కేటాయిస్తున్నాడు. ఆ కాలాన్ని బేస్ చేసుకోవాలి. కాలంలో జరిగించవలసిన పనులను కూడా జరిగించి ఈ లోకం నుంచి వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి రావాలి. ఇది దేవుని ప్రణాళిక. ఇకపోతే 3వ లేఖనం మనం చూసుకుందాం. ఈ 2 లేఖనాలకి మద్దతు తెలిపే మరొక లేఖనం. తల్లి గర్భములనే కాలం దేవుడు కేటాయిస్తాడని చెప్పేస్తాను కదా. సో అది కన్ఫర్మేషన్ కొరకు ఒక లేఖనం మనం చూసుకుందాం. దావీదు గారు కీర్తనల గ్రంథము రాస్తూ ఏమి చెబుతున్నాడో చూద్దామండి. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము. దయచేసి అందరూ తీయాలి. కీర్తన గ్రంథము 139లో దావీదు గారు పరమ తండ్రికి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడో చూద్దాం. కీర్తన 139, 13 కానించి నేను చదువుతున్నాను. అవసరం అనుకుంటే అండర్లైన్ చేసుకోండి. దావీదు ఇశ్రాయేలు యొక్క 2వ రాజు. తండ్రైన దేవుడికి ప్రార్థిస్తున్నాడు. 13 కానించి
నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి. 139:13 కీర్తన. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే ఒక్కడువే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములో ఆశ్చర్యకర్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. 15 నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. 16 నేను పిండమునై ఉండగా, ఎక్కడ? తల్లి గర్భములో. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో, నియమింపబడిన, మీ ద్వారా నియమింపబడిన దినములలో అంటే ఆయుష్కాలం. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ, అంటే నా ఆయుష్కాలం అంతా నీ గ్రంథములో లిఖితములాయను తండ్రి. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి అంటున్నాండి. చదువుకున్న లేఖనములలో ఉన్న భావం ఏం గ్రహించామో మన అంశానికి సంబంధించిందంటే, ఇక్కడ దావీదు ఏమంటాడంటే, తల్లి గర్భములో మనం పిండంగా ఉన్నప్పుడే మన దినములన్నీ కూడా దేవుడు తన గ్రంథములో లిఖితం చేస్తాడట. నా కొడుకు 70 ఏళ్ళు బ్రతకాలి, 100 ఏళ్ళు బ్రతకాలి, 30 సంవత్సరాలు బ్రతకాలి. పనిని బట్టి ఆయుష్ కాలాన్ని కేటాయిస్తాడు. అర్థం చేసుకోండి. ఒక ఇల్లు ఒక ఓనర్ కట్టిండంటే దానికి పెయింట్ వేయాలి. పెయింటింగ్ మేస్త్రిని వెళ్తాడు. ఇంటికి మొత్తం పెయింట్ వేసి నాకు ఇవ్వటానికి నీకు బట్టే టైం ఎంత? బాగా ఆలోచించి పెయింటింగ్ మేస్త్రి 4 నెలలు పట్టిద్దండి, 3 నెలలు పట్టిద్దండి అని అంటాడు. ఇంటికి పెయింట్ అంతా వేసి అతను మనకు ఆ వర్క్ సబ్మిట్ చేయడానికి అతనికి పట్టే టైం కాలం 3 months. 3 months అయిపోయింది, వర్క్ అయిపోయింది. ఆ పెయింటింగ్ మేస్త్రి అక్కడే ఉంటాడా, వెళ్ళిపోతాడా అండి? ఎందుకు? పని అయిపోయింది. దాన్ని చేయడానికి కేటాయించిన టైం ఎంత? 3 months. పనిని బట్టి ప్రియులారా టైం కేటాయిస్తాం మనం లోకంలో. అలాగే తల్లి గర్భములో తండ్రి నుంచి మనం పడ్డప్పుడే ఈ లోకములో మనం చేయవలసినటువంటి పనులను దృష్టిలో పెట్టుకుని దేవుడు ఆయుష్ కాలాన్ని కేటాయిస్తాడు. ఈ లోకంలోకి వచ్చి పని కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఇక మనం ఉంటామన్నా ఆయన మనల్ని ఉంచాడు. పని లేదు కదా. నరులారా తిరిగి నా యుద్ధకు రండి. పని అయిపోయింది. ఇంటికి పెయింట్ వేసిన 4 రోజుల తర్వాత మేస్త్రి వస్తాడు అని ఇంటి దగ్గరికి, ఇంకా వానికేం పని? అలాగే ఉంటుంది ప్రియులారా. మన టైం అయిపోగానే మనం వెళ్ళిపోవాలి. మనకి ఈ ఆయుష్ కాలం అంతా దేవుడు తల్లి గర్భంలో మనం పిండంగా ఉన్నప్పుడే కేటాయిస్తాడు. అదే యేసుకైతే ఎక్కువ టైం కేటాయించలేదు. జస్ట్ 33.5 సంవత్సరాలు. ఆయన చేసే పని ఏమి లేదు. 30 ఏళ్ళు జీవించాలి, 3.5 సంవత్సరాలు సేవ చేయాలి. ఇంపార్టెంట్ వర్క్, సెలవు మీదకి వెళ్ళాలి, రక్తాన్ని చెందించాలి, చనిపోవాలి, సమాధి చేయబడాలి, తిరిగి వెళ్ళిపోవాలి. దీనికి 1000 సంవత్సరాలు ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. పని కొంచెం, కానీ అది ఇంపార్టెంట్ పని. జస్ట్ 33.5 years ఎనఫ్ అనుకున్నాడు, ఇచ్చేసాడు, పని అయిపోయింది, వెళ్ళిపోయాడు. అలాగే ప్రియులారా ఈ లోకంలోకి వచ్చి అనేక మంది వాళ్ళ పని కంప్లీట్ చేసుకుంటున్నారు. పని లేదు గనుక వెళ్ళిపోతూ ఉంటున్నారు. చాలు. ఇప్పటి వరకు మనం ఏమి గ్రహించాము? మానవుల యొక్క ఆయుష్ కాలాన్ని గురించి గ్రంథములో పరమ తండ్రి సేవకుల ద్వారా ఏం చెప్పాడన్న సంగతి మనం తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాము? తండ్రి నుండి విడి తల్లి గర్భములో మనం ఎప్పుడైతే పడతామో
అప్పుడే మనకి ఆయుష్ కాలమును దేవుడు కేటాయిస్తాడు అని కన్ఫర్మ్ చేసుకున్నాం. అది మనకి ఎంతో తెలియదు. 70 కావచ్చు, 30 కావచ్చు, 10 కావచ్చు, 100 కావచ్చు, 150 సంవత్సరాలు కావచ్చు, మనకి తెలియదు. సో ఇంతవరకు అద్భుతమైన రీతిలో మనం గ్రహించాం ప్రియమైన దేవుని పిల్లలారా. అయితే ప్రశ్న, ఎందుకు దేవుడైన యెహోవా తల్లి గర్భంలో మనకి ఆయుష్ కాలాన్ని కేటాయిస్తున్నాడు అని చెప్పాను. అది ఓకే. ఇంకా దేనికి? ముఖ్యమైనటువంటి కారణం ఏంటిది? ఏ ఉద్దేశముతో దేవుడు ఈ కాలమును మనకి కేటాయిస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ లోకంలోకి వచ్చి బ్రతుకుతున్న మనం అసలు నేను ఎందుకు పుట్టాను, ఎందుకు ఇప్పటివరకు నేను చనిపోకుండా ఉన్నాను, నా జీవితం పట్ల, నా ఆయుష్ కాలం పట్ల దేవుడు కొన్న ప్రణాళిక ఏంటిది? అనేక మంది కరోనాలో, యాక్సిడెంట్లో, రోగాలు వచ్చి రకరకాలుగా వెళ్ళిపోతున్నా, చనిపోతున్నా, ఇప్పటికీ నా దేహంలో నేను సజీవుడిగా ఉన్నాను. దేనికి? నా కాలం పట్ల దేవుడు కొన్న ప్రణాళిక ఏంటిది? అసలు ఎందుకు ఈ కాలాన్ని ఇచ్చాడని ఎవరైనా ఆలోచిస్తున్నారా అండి? లేదు. షర్ట్ కొనేటప్పుడు ఆలోచిస్తున్నారు. కమాన్ బజార్లో ఒక 1000 రూపాయలు పెడుతున్నాను, షర్ట్ ఎలాగుందని డీప్గా పరిశీలిస్తాం. ఒక శారీ కొనేటప్పుడు, ఇంటికి వస్తున్నటువంటి కూరగాయలు కొనేటప్పుడు పుచ్చులయా, వాడిపోయినాయా, ఎండిపోయినాయా, ఎలా కొన్నాను, కూరగాయల గురించి ఆలోచిస్తాం. ఒక బాటిల్ కొనేటప్పుడు ఆలోచిస్తాం, ఒక బైబిల్ కొనేటప్పుడు ఆలోచిస్తాం, ఒక పెన్ను కొనేటప్పుడు ఆలోచిస్తాం. లోక సంబంధంగా ఏదైనా మనం కొనేటప్పుడు చాలా డీప్గా ఆలోచిస్తామా? ఆలోచించమా? బాగా ఆలోచిస్తాం. మరి అక్కడ ఉన్న ఈ జ్ఞానము, అక్కడ ఉన్న ఈ పరిశోధన, దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలం విషయంలో ఎందుకు మనం పరిశీలించకూడదు? దేవుని పిల్లలారా, ఇది దౌర్భాగ్యపు స్థితి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇప్పటివరకు ఎందుకు నేను బ్రతకగలుగుతున్నాను? నా బ్రతుకు వెనకాల దేవుడికి ఏమైనా ప్రణాళిక ఉందా? నేనేమైనా అప్లికేషన్ పెట్టుకోవడాన్ని బట్టి నా కాలం ఎక్స్టెండ్ అవుతుందా? అసలు ఏంటిదని ఎవరు కూడా ఆలోచించలేదండి. చూద్దాం. ఇప్పుడైనా మనం తెలుసుకుందాం ఈ అద్భుతమైనటువంటి ఈ ప్లాట్ఫామ్ని బేస్ చేసుకొని. ఓకేనా? రైట్. ప్రియులారా, దీనిని గురించి అపోస్తులైనటువంటి పౌలు గారు ఏథెన్సు పట్టణములో ఉన్న జ్ఞానులకి ఏం చెబుతున్నాడో అన్న సంగతి మనము ఒకసారి అపోస్తుల కార్యము 17వ అధ్యాయంలోకి వెళ్ళి మనం పరిశీలన చేద్దాం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము అందరు తీయాలండి. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 26 కానుంచి నేను చదువుతున్నాను, మీరు చూడండి. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించిండు. వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తనను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమరులను ఏర్పరచెను. మళ్ళీ చదువుతున్నా చూడండి. తనను వెదకు నిమిత్తము అంటే దేవుణ్ణి వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమరులను ఏర్పరచెను. చాలా. దేవుని పిల్లలారా, ఏం గ్రహించారు మీరు? దేవుడు మానవునికి కాలము ఎందుకు ఇచ్చాడు? ఆయుష్ కాలం ఇచ్చుటలో దేవుడి యొక్క ఉద్దేశం ఏంటిది అని అంటే ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఏ గ్రామంలోనైనా పుట్టొచ్చు, ఏ పట్టణంలో పుట్టొచ్చు, ఏ ఇంట్లోనైనా పుట్టొచ్చు, ఎక్కడైనా మనం పుట్టొచ్చు. పుట్టినటువంటి మనము ఆ ప్లేస్ని బేస్ చేసుకొని దేవుడైనటువంటి యెహోవాని ఎతకాలట. ఎతుకు నిమిత్తము ఈ ఆయుష్ కాలాన్ని ఇచ్చాడటండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.
అలాగే ఉందండి అక్కడ. తనను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలం, దట్ మీన్ ఆయుష్ కాలం. అతన్ని వెదికే నిమిత్తమే తల్లి గర్భం నుంచి ఈ లోకానికి ఎందుకు వచ్చామంటే, ఈ లోకములో బ్రతుకుతూ ప్రజల మధ్యలో జీవిస్తూ తనను వెతకాలని నిర్ణయ కాలమును దయచేసిండట దేవుడు. మన జీవిత కాలముల్లో మన కుటుంబాన్ని పోషించుకుంటూ బ్రతుకుతున్న టైముల్లో అసలు ఈ కాలము నాకు ఎందుకు ఇచ్చిండు దేవుడని ఆలోచిస్తూ దేవుడిచ్చిన కాలములో దేవుణ్ణి వెతకాలి అన్న ఉద్దేశంతో ప్రియులారా ఈ ఆయుష్ కాలాన్ని దేవుడు మనకి కేటాయించిండట. అదే మనము పుట్టాము, పెరిగాము, పెద్దవారు అయ్యాము. ఒక్కొక్కరికి 20 ఏళ్ళు వచ్చినాయి, 30 ఏళ్ళు వచ్చినాయి, 40 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు వచ్చినాయి. కానీ పుట్టామని సంతోషపడుతున్నాం, పెరుగుతున్నామని సంతోషపడుతున్నాం. కానీ అసలు దేవుడు నాకు ఈ జీవిత కాలాన్ని నాకు ఎందుకు ఇచ్చిండని ఈ కాలం గురించి మనం ఆలోచించలేదండి. బాధాకరమైన విషయం. దేవుని పిల్లలారా, బ్రతుకుతున్న మనము బ్రతుకుతూ దేవుణ్ణి ఎతకాలాట. దేవుడా, నా పట్ల నీకేంటి నాయన ప్రణాళిక? ఎందుకు నువ్వు పుట్టించావయ్యా? నా పుట్టుక వెనకాల నీకున్న ప్రణాళిక ఏంటి తండ్రి? నేను ఏం చేయాలని, ఏ ఉద్దేశంతో నన్ను నువ్వు పుట్టించావయ్యా? ఈ కాలాన్ని ఇచ్చావయ్యా? అసలు ఏంటిది? ఒకసారి చెప్పు తండ్రి అని చెప్పేసి మనం అడగాలట, దేవుణ్ణి ఎతకాలట. ప్రియమైన దేవుని పిల్లల, ఎతుకు నిమిత్తము మనం ఎతకాలన్నే ఇంకా మనకి ఆయుష్ కాలాన్ని పొడిగిస్తూ ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంటుందట. ప్రియమైన దేవుని పిల్లలారా, అకార్డింగ్ టు ది స్క్రిప్చర్, ఈ లేఖనాల ప్రకారంగా ఎంతమంది వారి జీవిత కాలములో దేవుణ్ణి ఎతుకుతున్నారండి? వెతకటల్లే. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఏమేం చేయాలి అని చెప్పేసి లోక సంబంధమైనటువంటి వాటిని ఎతుకుతున్నారు. కానీ భూమి మీద కలగజేసిన పరమ తండ్రిని మాత్రము ఎతకటలేదు జీవిత కాలాన్ని ఆధారం చేసుకొని. దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి. మనము ఎతకాలని ఆయుష్ కాలం ఇచ్చారు, కానీ ఆ కాలం ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా కరిగిపోతుంది. మనకి 70 ఇవ్వచ్చు, 80 ఇవ్వచ్చు, 100 ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు, మనకైతే తెలియదు. కానీ ఇప్పటికే ఆ ఆయుష్ కాలం అంతా కూడా కరిగిపోతుంది, మంచు పర్వతముల లెక్క. దేవుడు ప్రణాళికని ఆగం చేస్తున్నాము, ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేర్చలేదు. కానీ కాలం మాత్రం కరిగిపోతుంది. అసలు ఎంత ఇచ్చిండో తెలవదు, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందో తెలవదు, రేపేమి సంభవించునో మన తెలదు. కానీ ఇచ్చిన కాలం అంతా కూడా కరిగిపోతుంది, కానీ దేవుడి చిత్తాన్ని మాత్రము నెరవేర్చలేకపోతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది బాధాకరమైన విషయం. పర్యావరణ శాస్త్రవేత్తలు అంటారు, మంచు పర్వతాలు కరిగిపోతున్నాయండి, భూమండలానికి నష్టం జరగబోతుంది, పర్యావరణం కాపాడుకోవాలి మనము, కరిగిపోతే ఘోరంగా ఉంటుంది పరిస్థితి అంటున్నారు. కరిగిపోతుంది, కానీ దేవుడి ఉద్దేశం మాత్రం నెరవేర్చబడట్లేదు. ప్రియులారా, కాలము, మానవుడి యొక్క ఆయుష్ కాలం భూమి మీద కరిగిపోతుంది. కరిగిపోయిందనుకో, ఇంకా నీ ముందు ఏముండదు. చనిపోతే ఆయన చేతిలో పడతాం. జీవము కలిగిన దేవుడి చేతిలో పడుట బహుభయంకరము. లెక్క అడుగుతాడు, నీకు ఇచ్చిన కాలం ఎంత, ఏ ఉద్దేశంతో ఇచ్చాను, గ్రంథంలో రికార్డ్ చేశాను, సేవకులు కూడా చెప్పారు, నువ్వు విన్నావు, ఎందుకు గ్రహించలేదు? అనవసరంగా టయానంతా వేస్ట్ చేసుకొని నా దగ్గరకు వచ్చావు. అసలు రావటానికి కూడా ఛాన్స్ లేదు. ఇక్కడ చనిపోతే పాతాళలోకానికి వెళ్ళిపోతాం. భయంకరమైనటువంటి పరిస్థితి మనకి సంభవింపబోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకొరకు ఆయుష్ కాలము కరిగిపోతుందనే అద్భుతమైన సబ్జెక్ట్ మీ హృదయంలో ఇంజెక్ట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మేలైనది ఎరిగి ఉండి నేను మీకు చెప్పకపోయినా తప్పు చేసిన వాడిని అవుతాను. చెప్పాలి. అతనికి మీకు మీడియేటర్లో మేము సేవకులం. వాస్తవాలు చెప్పాలి. వాస్తవాలు చెప్పేటప్పుడు కొంత మనకి ఇబ్బందులు వస్తాయి. మనల్ని అపార్థం చేసుకునే టీం కూడా కొంతమంది ఉంటారు.
అయినా పర్వాలేదు, వాటిని ఫేస్ చేస్తూ ముందుకెళ్ళి నా పని జరిగించు అంటాడు పరమ తండ్రి. మరి పాత నిబంధనలో ఎహెస్కేల్ ద్వారా, జకరియా ద్వారా, అనేక మంది ద్వారా, ఇరిమియా ద్వారా. కాబట్టి చెప్పవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇప్పటివరకు నా పిల్లలకి తెలవదు, ఎందుకు వారిని పుట్టించాను, ఆయుష్ కాలాన్ని ఎందుకు ఇచ్చాను, ఇప్పటివరకు వారికి తెలియదు. ఇకనైనా వారు వారి జీవిత కాలంలో నన్ను ఎతుకుతారేమో అని చెప్పేసి దేవుడు పరలోకము నుండి తొంగి చూస్తూ ఉంటాడు. ప్రతి మనిషిని అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నాడు. మనం లేచిన మొదలుకొని రాత్రి మళ్ళీ బెడ్ మీదకి పోయేంత వరకు వారు నన్ను ఎతుకుతారేమో, ఎతికి కనుగొంటారేమో చెప్పేసి ఆయన చూస్తూ ఉంటాడండి. రిజల్ట్ ఏంటో తెలుసా? చూద్దామా? కీర్తన గ్రంథం 53వ అధ్యాయం అందరూ తీయాలండి. కీర్తన 53లో అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషను అక్కడ రాయబడ్డది ప్రియులారా. మనము చదువుకుందాం. 1-2 దేవుడు లేడని ఇంత సూపర్ థియరీ చెప్పినా కూడా కొంతమంది మహానుభావులు ఉంటారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు. వారు చెడిపోయినటువంటి వారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒక్కడు లేడు. నెంబర్ 2, వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వివేకము కలిగి మనము దేవుని వెతకాలట. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడే ఆకాశము నుండి, అంటే పరలోకపు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించను. రిజల్ట్ ఏంటంటే వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నాడు. అసలు ఒక్కడునో తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయువారు ఎవ్వరూ లేరు. అసలు ఈవెన్ ఒక్కడైనా కూడా లేడు. దేవుని పిల్లలారా, మానవుల పట్ల దేవుడు కొన్న ప్రణాళిక ఇదైతే, ప్రణాళికను మొత్తం కూడా ఒక్కొక్కడే మినిమైజ్ చేసేసి పక్కకు పెట్టేసి దేవుని ఎవరు కూడా ఎక్కట్లేదటండి. వివేకము కలిగి నన్ను ఎతుకుతారేమో నా పిల్లలు, అందుకొరకే వారికి ఆయుష్ కాలాన్ని నేను కేటాయించాను. కాలమేమో కరిగిపోతుంది కానీ ఒక్కడు కూడా నా వైపు దృష్టి పెట్టలేదు, నన్ను పరిశీలనతో తెలుసుకోలేకపోతున్నాడు. బాధాకరమైన విషయం అని దేవుడు బాధపడిపోతూ ఉంటున్నాడు. మనము ఎంత బాధ పెడుతున్నామో పరమ తండ్రిని ఒకసారి అర్థం చేసుకోవాలండి. మన పట్ల ఎన్నో ఆశలు పెట్టుకొని, తల్లిదండ్రులు అంటారు పిల్లల విషయంలో, అరే కోటి ఆశలు పెట్టుకున్నాను రా మీ మీద, మా ఆశలు మొత్తం నాశనం చేస్తున్నారు కదా అని పిల్లలను చూసి బాధపడిపోతూ ఉంటారు తల్లిదండ్రులు. వీరికి థాట్ ఎలాగొచ్చింది? పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలా అనగలిగారంటే, వీళ్ళందరూ కూడా దేవునికి పుట్టినవారు, దేవుని ఆత్మ సంబంధమైన DNA ఉంది. దేవుడు బాధపడ్డాడు ప్రియులారా, అదే బాధ మనకు వచ్చేసింది. కాబట్టి ఒక్కడు లేడటండి. ఒక్క వివేకము కలిగి దేవుని వెతకాలి. ఆ దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, ఎందుకు నేను పెరుగుతున్నాను, రేపు ఎందుకు చనిపోవాలి, అసలు చనిపోయేదానికి బ్రతకడం ఎందుకు, అసలు పుట్టడం ఎందుకు, నా పట్ల దేవుడుకున్న ప్రణాళిక ఏంటి? ఒక్కడు కూడా ఎవరు కూడా ఆలోచించలేదండి. బాధాకరమైన విషయం. అలాంటప్పుడు ఎందుకు పుట్టించాలి మనల్ని దేవుడు? ఆయుష్ కాలం ఎందుకు ఇవ్వాలి? ఇప్పటివరకు అనేక మంది కరోనాలో ఖతమైపోయారు. మన భాషలో చెప్పాలంటే యాక్సిడెంట్ ద్వారా చనిపోతూ ఉంటున్నారు అనేక మంది. అలాగా అందులో ఒకరుగా మనం ఎందుకు ఉండకూడదు, ఎందుకు ఉండలేదు ఇప్పటివరకు అంటే, ఇకనైనా సరే మనము తెలుసుకుంటాం ఇవి సత్యం. ఇకనైనా సరే మనం గ్రహించేసి ఆ దేవుడి కొరకు బ్రతుకుతామేమో, ఆ దేవుణ్ణి వెతుకుతామేనా ఉద్దేశంతో ఇంకా దేవుడు మనకి ఛాన్స్ ఇస్తూ ఉంటున్నాడు. ఎంతోమంది గ్రహిస్తున్నారు ప్రియులారా? ఎవరు కూడా గ్రహిస్తలేదండి. కాబట్టి ప్రియులారా, దేవుడు తల్లి గర్భములో మనం పుట్టినప్పుడే ఆయుష్ కాలాన్ని కేటాయిస్తాడు అని ఒకటి తెలుసుకున్నాం. నెంబర్ 2, అసలు ఈ ఆయుష్ కాలాన్ని ఎందుకు దేవుడు కేటాయిస్తున్నాడంటే, ఆయుష్ కాలాన్ని బేస్ చేసుకొని దేవుణ్ణి వెతకాలన్న ఉద్దేశంతో దేవుడు ఆయుష్ కాలాన్ని ఇస్తున్నాడని చెప్పేసి మనం గ్రహించాం. అయితే భూమి మీద మానవుల యొక్క పరిస్థితి ఎలాగుందనంటే, ఏ ఒక్కడు కూడా దేవుణ్ణి వెతకటం లేదు.
దేవుని గ్రహించలేదు, దేవుని తెలుసుకోలేకపోతున్నారు. మరి ఏం చేస్తున్నారు? లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు దేవుడి చిత్తాన్ని నెరవేర్చలేదు. ఓకే, మరి లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ఏ కార్యక్రమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు మానవ జాతి అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందును గురించి లేఖనం ఏమంటుంది? మనకి ఊహలు వద్దు, వాక్యమే వద్దు. అదే పౌలు గారు ఫిలిప్పీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘమునికి పత్రిక రాస్తూ ఏమి చెప్తున్నాడో చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అందరూ తీయాలండి రాత్రికాల సమయంలో. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 21, పేజీ నెంబర్ 179, 2వ అధ్యాయం 21. అందరూను తమ సొంత కార్యములని చూసుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను. రిజల్ట్ ఏంటండి? అందరా హాఫ్ క్వార్టర్ అనరా? అందరంటే భూమి మీద పుట్టి బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు అందరూ తమ సొంత కార్యములు, అంటే ఇంగ్లీష్లో ఏంటి? పర్సనల్ వర్క్స్. అందరూ తమ పర్సనల్ వర్క్సే చూసుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను గాని, అసలు దేవుడి యొక్క కార్యములను గాని, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, నా ఆయుష్ కాలాన్ని ఎందుకు ఎక్స్టెన్షన్ చేస్తుండని ఎవరు కూడా చూడరు, ఎవరు పరిశీలించరని మొదటి శతాబ్దంలో చెప్పిండు ప్రియులారా. పౌలు గారు ఫిలిప్పీలకి పత్రిక ఎప్పుడు రాశాడు? క్రీస్తు శకం 70లో. క్రీస్తు శకము 70లోనే ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు. భూమండలం మీద బ్రతుకుతున్న అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు గాని లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు దేవునికి సంబంధించిన కార్యాలు కానీ, దేవుడు ప్రణాళికల గురించి కానీ, క్రీస్తుకు సంబంధించిన కార్యముల గురించి కానీ ఎవరు ఆలోచించలేదటండి. జాన్సన్ చెప్తున్నాడా? పౌలు గారు చెప్తున్నారా? పౌలు గారు చెప్తున్నాడు. గ్రంథస్థం చేయబడ్డది. పర్సనల్ వర్క్సే చేసుకుంటానరాట. నమ్మొచ్చా పౌలు గారి మాట? కోటి నమ్మొచ్చా? ఇప్పుడు లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత మనుషులు అందరూ కూడా దేవుని పనుల్లో బిజీగా ఉంటారా, లేకపోతే వాళ్ళ పనుల్లో వారు బిజీగా ఉంటారా? పొరపాటున మనకు సంబంధించిన వ్యక్తి సాయంత్రం పూట కమాన్ బజార్లో కనపడాడు అనుకోండి, ప్రశాంతంగా మాట్లాడతాడు వాడిని మనతోటి. ఒక్క మాట మాట్లాడతాడు, బ్రదర్ కొంచెం బిజీగా ఉన్నాను, ఏదైనా ఫోన్ చేసి మాట్లాడుకుందాం, లేకపోతే రేపు మీ ఇంటికి వస్తాను, లేకపోతే మీరని రండి, అక్కడ ప్రశాంతంగా మాట్లాడదాం అంటాడు. అప్పుడేందట? బిజీ అట. ఆ బిజీ ఎవరి విషయంలో బిజీ? అది దేవుడి విషయంలో బిజీయా? కుటుంబ పరంగా బిజీయా? కుటుంబం పరంగానే బిజీ. దాని అర్థం ఏంటంటే పర్సనల్ వర్క్స్. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరు అంతేనటండి. అందరూ, ఇందులో ఏ భేదము లేదు. ఇందులో యూదుడని, గ్రీకు దేశస్థుడని, చిన్నపిల్లగాడని, పెద్దవాడని, అడకదైన భిక్షగాడు కానించి ఐఏఎస్ ఆఫీసర్ల వరకు కూడా ప్రియులారా అందరూ వారు సొంత కార్యక్రమాలు, పర్సనల్ వర్క్స్ చేసుకుంటున్నారట. పర్సనల్ వర్క్స్ చేసుకోవటం కొరకే దేవుడు నిన్ను నన్ను తల్లి గర్భంలో 9 నెలలు 10 నెలలు కాపాడి ఈ లోకానికి తీసుకొచ్చి పెంచి పెద్దవారిగా చేశాడండి. ఆయన కొరకు ఉపయోగపడినప్పుడు, ఆయన గురించి ఆలోచించినప్పుడు ఎందుకు ఆయన ప్రొటెక్ట్ చేయాలి, మనకి ఎందుకు పోషించాలి, ఎందుకు సంరక్షించాలి? ఆయన గురించి ఆలోచించినప్పుడు, నీ గురించి నువ్వే ఆలోచిస్తున్నప్పుడు, దేవుని పిల్లలారా దయచేసి అర్థం చేసుకోండి. పౌలు గారు అంటాడు రోమీలకు పత్రిక రాస్తూ, ప్రభు మనసు ఎరిగిన వాడెవడు? ఆయన మనసు ఏంటో తెలుసుకోవాలటండి. రోమపత్రిక 11వ అధ్యాయం లాస్ట్లో ఉంటుంది లేఖనం. ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు? ఆయన మనసు తెలుసుకోవాలటండి. మన తండ్రి మనసు, మన దేవుడు మనసు ఏంటో మనం అందరం కూడా తెలుసుకోవాలట. తల్లిదండ్రులు అంటారు పిల్లలను పట్టుకున్నారే, నా మనసు ఏంటో తెలుసుకోరా, నా గుణం ఏంటో తెలుసుకోరా. లోకంలో కూడా ఒక సామెత ఉంది, గుణం ఎరిగి తిరుగురా గువ్వల సెన్న అంటారు, తెలుసా? గుణాన్ని బట్టి మూవ్ కావాలట. మరి అది వాస్తవమైనప్పుడు, నీ పిల్లలే నీ మనసు తెలుసుకోవడం కరెక్ట్ అయినప్పుడు, మనము పిల్లలం కదా, దేవుడు మనసు ఏంటో తెలుసుకోవద్దా? ఆయన మనసు ఏందని అంటే ప్రియులారా, ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని బేస్ చేసుకొని
ఆయన మనం వెతకాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన చిత్త ప్రకారంగా జీవించాలి, నశించిపోతున్న అనేక మందిని రక్షించాలి. ఇది ఆయన ప్రణాళిక. మనం చేయవలసింది అది. ఆయన మనసు ఇది మన పట్ల. కానీ ఎవ్వరు కూడా ఈ వేళ ఉంటలేదట, సొంత కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారట. ప్రియమైన దేవుని పిల్లలారు, ఈ లోపల ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు మనల్ని నమ్మి ఇచ్చిన ఆయుష్ కాలము కరిగిపోతుంది కదా, వేస్ట్ అయిపోతుంది. ఆ ప్రాజెక్ట్ అంతా ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. ఫెయిల్ అయిపోయిన తర్వాత పరలోకం మనకి ఇస్తాడా? అక్రమము చేయు వారల నా యుద్ధ నుంచి దేవుడు మనకిచ్చిన కాలం అంతా ప్రియులారా కరిగిపోతూ ఉంటుంది. మోషే గారిని కూడా దేవుడు అలాగే పుట్టించాడు. నిన్ను నన్ను అలాగే పుట్టించాడు. దావీదును అలాగే పుట్టించాడు. యేసును అలాగే పుట్టించాడు. ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ చెప్పి క్లోజ్ చేస్తాను. దేవుడు మోషేకి భూమి మీద ఎన్ని సంవత్సరాల ఆయుష్ కాలం ఇచ్చిండండి? కెన్ యూ సే? మోషే కూడా వాళ్ళ తండ్రి నుండి తల్లి గర్భములో పుట్టినవాడే. మగ పిల్లలైతే తల్లి గర్భంలో 9 నెలలు ఉంటారు, ఆడపిల్లలైతే 10 months ఉంటారు. అంతే కదా, నాకు తెలిసిన సంగతి. దేవుడు అందరికీ తల్లి గర్భంలో పుట్టినప్పుడు ఆయుష్ కాలాన్ని కేటాయిస్తాడు. మోషేకి ఎంత కేటాయించాడు? బైబిల్ బట్టి చెప్పండి. యేసుకు 33 సంవత్సరాలు కన్ఫామ్. ఏం చెప్పారు బ్రదర్? 120. వండర్ఫుల్. దేవుడు మోషేని అద్భుతంగా నమ్మి 120 సంవత్సరాలు ఇచ్చాడు ఆయుష్ కాలం. నమ్మిండు. 120 సంవత్సరాలు నా గురించి బ్రతుకుతాడు. 120 సంవత్సరాలు దేవుడు ఆయుష్ కాలం కేటాయించి పంపిస్తే ఈ క్యాండిడేట్ మొదటి 40 సంవత్సరాలు ఎక్కడ ఉంటాడు? ఐగుప్త దేశంలో ఉంటాడు. అంతేగా, దేవుడి కొరకు బ్రతికిండ 40 సంవత్సరాలు. ఐగుప్త దేశంలో ఉన్న సకల విద్యల మీద గ్రిప్పు సంపాదించాడు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ ఫరో కూతురు గనక, డబ్బు ఉంది కనుక మంచిగా ఉన్న భాషలు మొత్తం నేర్పించేసింది, ఉపయోగపడుతుందని. కానీ ఉపయోగపడ్డా దేవుడి కొరకు? దేవుడి కొరకు ఉపయోగపడలేదు. వాళ్ళ మమ్మీ ఫరో తాత కొరకు కూడా ఉపయోగపడలే. టైం అంతా వేస్ట్ చేసుకుంటే సరే నేర్చుకున్నాడు, ఓకే. దేవుడికైతే ఉపయోగపడలేదు. అయిపోయింది. ఏం చేసిండు అక్కడ ఐగుప్త దేశంలో మోషే? అన్ని విద్యలు సంపాదించి ఒక మనిషిని మర్డర్ చేశాడు. చేసిండో చేయలేదు? చేశాడు. ఆ దేశంలో ఒక మనిషిని మర్డర్ చేసి ఎక్కడికి వచ్చేసాడు? ఎస్కేప్ అయిపోయి ఐగుప్త దేశం నుంచి మిద్యాను దేశానికి వచ్చాడు. అవునా కాదా? మిద్యాను దేశంలో ఇత్రో అనేటువంటి ఆయన దగ్గర, మామ దగ్గర ఉండి మామ మందను మేపుకుంటూ బ్రతుకుతూ ఉంటున్నాడు. ఇత్రో మిద్యాను దేశంలో మామగారి దగ్గర ఎన్ని సంవత్సరాల టైంని వేస్ట్ చేశాడండి? ఏమా పుట్టిన అది ఊర్లో 40 సంవత్సరాలు వేస్ట్ చేశాడు. మర్డర్ చేసి మామ దగ్గరకు వచ్చాడు. మామ దగ్గరకు వచ్చానా దేవుని గురించి ఆలోచించిండా? ఆలోచించలేదు. మందను కాసుకుంటూ 40 సంవత్సరాలు వేస్ట్ చేశాడు. 120లో ఇక్కడ 40 పోయినాయి, అక్కడ 40 పోయినాయి, 80 పోయినాయి. ఇంకా మిగిలింది ఎంత? 40. ఎంత బాధపడతాడండి దేవుడు? తన ప్రాజెక్టుకి ఆయనకి ఏమైనా లాభం తెచ్చిండా? ఒక ఫ్యాక్టరీలో పెట్టుకున్నాడు, 40 ఏళ్ళు వేస్ట్ చేసేసాడు. ఆయన గురించి ఆలోచించలే. ఇప్పుడు ఆ మోషన్ చూసి దేవుడు ఏమనుకోవాలి? ఎన్ని రకాలుగా హెచ్చరించినా కూడా దేవుడు వైపు తిరగటం లేదు. 80 సంవత్సరాలు వేస్ట్ చేసాడు ప్రియులారా. ఇంకా ఉన్నది 40 సంవత్సరాలు. అప్పుడు గొర్రెలు కాసుకుంటూ కొండ మీదకి పోయాడు. ఈ మనిషికి ఎట్లయితే బుద్ధి వస్తుందని ఆలోచించేసి పొదలో నుంచి దేవదూత ద్వారా మాట్లాడించాడు. ఏంది మోషే, ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కదా దేవుడు, నీకు 120 సంవత్సరాలు కేటాయించాడు కదా, నీ మీద ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి కదా, నువ్వేమో అనవసరంగా గొర్రెలుగా అత్తనం ఏంటిది, నీ పరిస్థితి ఏంటిది అని చెప్పేసి అక్కడ క్లాత్ తీసుకోగానే టోటల్గా అర్థమైపోయిందండి. మన భాషలో చెప్పాలంటే స్క్రీన్ మీద సినిమా మొత్తం చూపెట్టాడు. అక్కడ చూద్దాం, గుండెలు పగిలిపోయినాయండి మోషేకి. తండ్రి, నా పట్ల నీకు అద్భుతం, నీ ప్రణాళిక ఉందా తండ్రి? నీ ప్రాజెక్టు నేను కంప్లీట్ చేయడం కొరకు నాకు ఆయుష్ కాలం కేటాయించావా?
మరి ఇప్పుడు 80 సంవత్సరాలు అయిపోయింది, ముసలోడిని అయిపోయాను కదా, ఇంకా నేను ఏం చేస్తాను అని కన్నీరు కార్చి ప్రియులారా మోకాళ్ళు వేసి ఏమంటాడు తెలుసా? కీర్తన గ్రంథంలో ఉంటుందండి, సూపర్ ఉంటుంది. తండ్రి అయిందేం అయింది, పోయిందేం పోయింది, ఇప్పటికి 80 ఏళ్ళు వేస్ట్ చేశాను, ఆయుష్ కాలం వేస్ట్ చేశా. మిగతా ఎన్ని దినాలు ఉన్నాయో కనీసం ఆ దినాలన్నా చెప్పండి. ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తా, ఓటీతో సహా చేస్తా మీ కొరకు. ఓటీ అంటే అర్థమైపోయింది కదండి, ఎక్స్ట్రా పని చేస్తా నేను. టోటల్గా అయితే నేను టార్గెట్ కంప్లీట్ చేస్తా. ఇంకా ఎన్ని దినాలు ఉన్నాయి దయచేసి చెప్పండి. చచ్చిపోలేగా, బ్రతుకున్నగా, రెయ్యనక పగలనక నేను చేస్తాను తండ్రి, నా దినములు ఎన్నో ఇంకెన్నో నేను చెప్పండి తండ్రి అని ప్రార్థన చేస్తాడండి. అప్పుడు సరే నా కొడుకు మారు మనసు పొందాడు, ఇప్పుడేం తెలుసుకున్నాడు, గతం గత అని చెప్పేసి. ఇంకా నీకు 40 సంవత్సరాలు ఉన్నాయి నాన్న అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అంటాడు. ఏం లేదు, ఇమ్మీడియట్గా నువ్వు మళ్ళీ ఐగుప్త దేశానికి వెళ్ళి ఫరోతో మాట్లాడి ఐగుప్త దేశంలో ఉన్న నీ సహోదరులైన వాళ్ళందరూ కూడా తోడుకొని వచ్చేసి కానాల్లోకి పెట్టేసి ఈ టైం అయినా సరిపోయింది అనగానే ప్రియులారా ఆ వర్క్లోకి ఎంటర్ అయిపోతున్నాడు. ఈ 40 సంవత్సరాలు అద్భుతంగా టైం వేస్ట్ చేయకుండా, భార్య పిల్లల గురించి కూడా ఆలోచించకుండా దేవుడి కొరకు బ్రతకాలని నిశ్చయించుకుంటాడు ప్రియులారా. మన భాష చెప్పాలంటే కంకణం కట్టుకుంటాడు. రెయ్యనక పగలనక దేవుడి కొరకు బ్రతికి చనిపోతాడండి. షబాస్ అంటాడు దేవుడు మోషే విషయంలో. మీకు అర్థమవుతుందా? అంటే దేవుడు 120 సంవత్సరాలు కేటాయిస్తే 80 సంవత్సరాలైనా ఓన్గా వాడుకున్నాడు, ఇష్టానుసారంగా జీవించాడు. 40 సంవత్సరాలే దేవునికి ఆ టయాన్ని కేటాయించాడు. దేవుని పిల్లలారా, ఒక్కసారి మోసేను చూసి మనం ఆలోచించాలి. పుట్టాము, పెరిగాము, ఇప్పటివరకు జీవిత కాలం వచ్చేసింది. నాకు 50 సంవత్సరాలు. నా 18వ సంవత్సరంలో నేను దేవుడి ఫీల్డ్లోకి వచ్చాను. నేను వాక్యం చెప్పే విషయంలో నా 18 ఇయర్స్ అప్పటి నుంచి వర్క్ చేస్తూనే ఉంటాను నేను. నాకు తెలుసు ఇదంతా సూపర్ థియరీ అంతా నాకు తెలుసు, చేయగలుగుతున్నాను. మనం కూడా దేవుడు ఆయుష్ కాలానికి కేటాయించారు కదా. మనం ఎంతవరకు దేవుడిని ఎత్తుకుతున్నాం, దేవుని కొరకు బ్రతుకుతున్నాం, దేవుడి కార్యాలు జరిగించగలుగుతున్నాం. ఒకవేళ జరిగించలేదు అనుకోండి, దేవుడిచ్చిన కాలం కరిగిపోతుంది కదా, మరి పరిస్థితి ఏంటిది? గడిచిన కాలం వస్తుందా? పోయిన డబ్బు సంపాదించుకోవచ్చు, పోయింది ఏదైనా కూడా సంపాదించుకోవచ్చు, కానీ పోయిన కాలం వస్తుందా అండి? అస్సలు రాదండి. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ముందుగా సిద్ధపరిచినటువంటి కార్యక్రమాలు మనం జరిగించాలన్న ఉద్దేశంతో దేవుడు మనల్ని పుట్టించాడు. ఎందుకు పుట్టామో చాలా మందికి తెలవదు, ఎందుకు పెరుగుతున్నామో చాలా మందికి తెలవదు, రేపెందుకు చచ్చిపోవాలో చాలా మందికి తెలవదు, చనిపోయేదానికి అసలు ఎందుకు పెరగాలి, ఎందుకు పుట్టాలి, నా పట్ల దేవుడుకున్న ప్రణాళిక ఏంటిది, అసలు ఏంటి తండ్రి చెప్పండి తండ్రి, శేష జీవితంలోనైనా నీ కొరకు నేను బ్రతుకుతా తండ్రి అని దేవుడితో వాగ్దానం చేసుకొని బ్రతికినటువంటి ఎవరు లేరండి. ఇది బాధాకరమైన విషయం. అందుకొరకే దేవుడిచ్చిన ఆయుష్ కాలము కరిగిపోతుంది. ఈ కాలము మన ముందు ఎంత ఉందో మనకు తెలుసా అండి? ఎవరైనా చెప్పగలరా? తెలవదు. రేపేమో సంభవించునో తెలవదు. అర్థమవుతుందా అండి? ఒకవేళ రేపే చచ్చిపోయింది అనుకోండి, మన ఉదాహరణకి దేవుడి కొరకు మనం ఉపయోగపడ్డది ఎక్కడ? దేవుడిచ్చిన కాలముల్లో ఎక్కువ టైం అంతా కూడా మన గురించి ఆలోచించింది, సొంత కార్యక్రమాలు చేసుకుంటే. మరి దేవుడి కొరకు మనం బ్రతికింది ఎక్కడ? ఆయన ఏం చేసిండు తెలుసా? మనల్ని పుట్టించిండు, పెంచిండు, పెద్దవారికి చేశాడు, గొప్పవారికి చేశాడు. చేసాడో తెలియదా? యెషయా గ్రంథములు అంటాడు, దేవుడు అంటాడు, ఆకాశమా ఆలకించుము, ఓ ఆకాశమా. ఇక నేను చెప్పుకోవడానికి ఎవరు లేరు భూమి మీద, అందరు హ్యాండ్ ఇచ్చేశారు. ఆకాశమా ఆలకించు, భూమి సెవియొగ్గుము. నాకు ఒక సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య? నేను పిల్లలను పెంచి తిని, గొప్పవారిగా చేసి తిని. చదువు నాన్న యెషయా గ్రంథం 1వ అధ్యాయము చూసుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2-3. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి సెవియొగ్గుము. నా సమస్య ఏంటంటే, నేను పిల్లలను పెంచటానికి ముందు ప్రతి ఒక్క వ్యక్తి పుట్టిస్తాడు. నేను పిల్లలను పుట్టించి వదిలిపెట్టలే, పెంచాను,
ఎట్లా పెంచాను తెలుసా? గొప్పవారిగా చేశాను. నేను పిల్లల్ని పుట్టించి పెంచి గొప్పవారిగా చేశాను. గొప్పవారం అయినా కాలేదండి మనం? గొప్పవారం అయినామా? దారిద్ర్య రేఖ దిగువ భాగంలో ఉన్నామా? 30 ఏళ్ల క్రితం మన పరిస్థితి ఏంటిది, ఇప్పుడేంటిది? గొప్పవారం అయినాం. దేవుడు చేశాడట అంటున్నాడు. నేను పిల్లలని పెంచాను, గొప్పవారిగా చేసి తిని రిజల్ట్ ఏంటంటే వారు నన్ను ఎత్తుకుతారేమో నేను అనుకున్నా, కానీ వారు నా మీద తిరగబడి పల్లెటూరులో దున్నపోతులు తిరగబడతాయి తెలుసా అండి? కట్టేస్తా ఉంటాయి, తిరగబడతా ఉంటాయి. దున్నపోతు తిరగబడదు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? దేవుని పిల్లలారా, దేవుని పిల్లలని మనము తిరగబడ్డమాట. ఇదేంటండి, ఆయన ఏం చేసిందండి? తిరగబడ్డమాట అండి. మనము బాధాకరమైన విషయమే కాదండి, తిరగబడ్డమాట. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిదేమో సొంత వాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలులకు అసలు తెలివి లేదు, నా జనులు అసలు ఆలోచించరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, రిజల్ట్ ఏంటంటే మీకు ఫైనల్లో మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జిస్తున్నారు. ఇశ్రాయేలుతో చెప్తూ యుగాంతమందు ఉన్నటువంటి మనకు కూడా జ్ఞానం కలటకి రికార్డ్ చేయబడ్డది, మనం కూడా గ్రహించాలని. కాబట్టి ప్రియులారా, కాలము, దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలము కరిగిపోతుంది. కరిగిపోవటానికి ముందు ఆ సమయాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎవరైనా సరే మనం అందరం కూడా కాలాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఆ కాలాన్ని దేవుడి కొరకు మనము కేటాయించాలి. అందుకొరకు ఎఫ్సి పత్రిక 5:15 పౌలు అంటాడు, దినములు చెడ్డవి గనుక దేవుడు మీకు ఇచ్చిన సమయమును పోనిస్తున్నాం. మనం ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు టైం పాస్ బఠానీలు అంటాం. బఠానీలు తీసుకో టైం పాస్ అవుతుంది అంటే మనం ఏం చేస్తాం? బఠానీలు తీసుకొని తినుకుంటూ టయాన్ని పాస్ చేస్తున్నాం, మన ఆయుష్ కాలాన్ని పోగొడతా ఉంటున్నాం. పౌలు అంటాడు, మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానులు వలె కాక, వాళ్ళకి జ్ఞానం లేదు కనుక పోనిస్తారు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వల్ల దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అజ్ఞాని మోషే 80 ఏళ్ళు వేస్ట్ చేసుకున్నాడు, అలర్ట్ చేశాడు దేవుడు. అట్లా చాలా మంది సమయాన్ని పోనిస్తున్నారు పిల్లలు. ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. పోనీ అన్న సూపర్ థియరీ చెప్పదంటే వీళ్ళ డ్యూటీ ఇదే కనుక వీళ్ళు చెప్తారు, మనం వినటం అంతే అన్నట్టుగా అనుకుంటున్నారు. అసలు సేవకులు పిచ్చోళ్ళు, వీళ్ళు అమాయకులు, వీళ్ళకేమి పని పాటలు ఉండదు, వీళ్ళు చెప్తూనే ఉంటారు, అలాగే ఉంటుంది, మనం వెంటనే ఉండాలంతే తప్ప దీన్ని పాటించకూడదని ఒక కన్క్లూషన్కి వస్తుంది ప్రపంచం అంతా. ఇది బాధాకరమైన విషయం. ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రతి దానికి దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. జీవము కలిగిన దేవుడి చేతిలో పడుట బహుభయంకరము. ప్రతి దానికి ఒక లెక్క ఉంది. లెక్కల్లో తేడా వచ్చినాయి అనుకోండి, దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. నేను పుట్టించాను, నీకు ఆయుష్ కాలం కేటాయించాను, నీకు కొన్ని పనులు అప్పచెప్పాను, ఆ పనులు జరిగించాలంటే సామర్థ్యం కావాలి కనుక సామర్థ్యం ఇచ్చాను, అన్నీ ఇచ్చాను కదా. నా వర్షంలో ఎక్కడ తప్పు ఉంది? లేదు. నిన్ను పుట్టించాను, నీకు ఆయుష్ కాలాన్ని ఇచ్చాను, నువ్వు పుట్టి పెరుగుతున్నప్పుడు చేయవలసిన పనులు కూడా నీకు అప్పచెప్పాను, అవి జరిగించడానికి సామర్థ్యం కావాలి కదా, సామర్థ్యం కూడా ఇచ్చాను నేను. మరి నువ్వు నా కొరకు నువ్వు ఇచ్చిన ప్రొడక్షన్ ఏంటిది? నా కొరకు బ్రతికింది ఏంటి చెప్పు అని బల్లా గుద్దిండు అనుకో, అక్కడ ఏం చెప్తామండి మనము? దేవుడి దగ్గర తల ఎత్తుకోవాలి తప్ప తల దించుకోకూడదు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, అర్థం చేసుకుందాం ఈ రాత్రి కాల సమయం. మన పరిస్థితి ఏంటి? మన స్పిరిచువల్ గ్రోత్ ఏంటిది? ఏ క్షణాన ఏమైందో తెలియదు. రేపటిదానికి రూపం లేదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని మనం సంతకం పెట్టగలమా డాక్యుమెంట్ మీద? ఖచ్చితంగా ఉదయిస్తాడని మనకు తెలియదు. ఏ క్షణాన్ని ఏమైందో తెలియదు. మనం ప్రాణం పోయేది తెలియదు, యేసు వచ్చేది తెలియదు. ఈ నైటే ఒకవేళ యేసు వస్తే మన పరిస్థితి ఏంటిది? దేవుడి దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు కనీసం కొద్ది గొప్ప రిపోర్ట్ పట్టుకుని పోవాలండి. తండ్రి, నీ కొరకు నేను కొన్ని కార్యాలు చేసిన భూమి మీద, ఇక పనులు ఈ తండ్రి అని ఆయన ముందు పెట్టాలి. చూస్తాడు, ఓకే
టిక్ పెట్టేస్తాడు. అసలు ఏ రిపోర్ట్ లేకుండా మనం ఎలా పోగలం? అసలు పరలోకం మనకి ఎలాగిస్తాడు? బైబిల్ అంటుంది, పనివాడే పరలోకపు జీతానికి పాత్రుడు. పని చేయకపోతే పరలోకం ఎట్ట దక్కింది? దేవుడి కొరకు బ్రతకనప్పుడు దేవుడు ఆ లోకం ఎందుకు ఇవ్వాలి? కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఆయుష్ కాలము కరిగిపోతుంది. ఎప్పుడు అది క్లోజ్ అయిపోయిద్దో తెలవదు. దేవుడు మనకు చూపిస్తలేదు, ఎప్పుడు ఫినిషో తెలియదు. ఆయుష్ కాలం అయిపోయిందంటే కథం చనిపోవడమే. ఇక్కడ చనిపోయినామంటే ఈ డెడ్ బాడీ భూమిలో సమాధి చేస్తారు. మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? దేవుడి దగ్గర వెళ్ళడానికి ఛాన్స్ లేదు కదా. దేవుడి గురించి ఆలోచించి దేవుడు యొక్క కార్యక్రమాలు జరిగించిన వారైతే పరదేశకి వెళ్ళిపోతారు. అసలు ఏమి జరిగించకుండా చనిపోతే డెడ్ బాడీ భూమిలో సమాధి చేస్తారు మన బంధువులు. ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఈ లోకంలో ఉండడానికి కుదరదు. ఉంటే పరదేశంలోనే ఉండాలి, లేకపోతే పాతాళ లోకంలోనే ఉండాలి. అంతే కదా మనకున్న ప్లేస్ అది. ఒకవేళ పరదేశంలో ఉంటే ఓకే, ఆ తర్వాత పరలోకం వెళ్తాం. పరదేశంలో ఉండకుండా, భూమి మీద ఉండకుండా ఎక్కడ ఉంటుంది ఈ ఆత్మ? నిత్య నరకంలోకి వెళ్ళిపోయింది. అక్కడ అగ్ని ఆరదు. భయంకరమైనటువంటి పరిస్థితి ప్రియులారా సంభవింపబోయే సంగతులు పరమ తండ్రి ముందుగానే మనకి తెలియచేస్తున్నాడు. కాబట్టి మన ఆయుష్ కాలము కరగటానికి ముందే, టోటల్గా కరిగిపోవటానికి ముందే పరమ తండ్రి యొక్క కార్యక్రమాలు జరిగిద్దాం. దేవుని కొరకు బ్రతుకుదాం. ఉన్న టయాన్నైనా తెలివితో యూటిలైజ్ చేద్దాం. అర్థమవుతుందా? ఓటీలు అంటారు కదా, గవర్నమెంట్ వాళ్ళకి తెలుసు. ఇవన్నీ కూడా ఓటీలు చేస్తూ ఉంటాయి. ఓటీలు చేసుకుందాం. ఎక్కడ దేవుడు పని జరిగినా అక్కడికి రావడానికి, అందులో పార్టిసిపేషన్ చేయడానికి శాతనైనటువంటి పని మనం జరిగించి ఆ 40 సంవత్సరాలు మోసేలాగా వాడుకున్నాడో శేష జీవితాన్ని కూడా అలాగే మనం వాడుకొని మృత్యు తర్వాత ఆ దేవుడున్న లోకాన్ని స్వతంత్రించుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నము చేద్దాం. కాలము కరిగిపోవడానికి ముందే జాగ్రత్త పడదాం. ఈ అద్భుతమైనటువంటి మాటలు అందించడం కొరకు ఈ క్లాస్ ఏర్పాటు చేసిన ఈ కుటుంబాన్ని నేను అభినందిస్తూ, చక్కగా ఓపికతో ఎన్నటువంటి అమ్మలను కూడా అప్రిషియేట్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మీ అందరికీ వందనములు.